వెల్కమ్ టు సిజే టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వారితో మాట్లాడి ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఏవైతే ఈ బీసీ రిజర్వేషన్ అయితేనండి, వాటి మీద ఒకళ్ళకొక మీద ఒకళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ, వాటికి సంబంధించినటువంటి ఈ మధ్య రీసెంట్గా చూసాం తీన్మార్ మల్లన్న మీద నిన్న జరిగిన దాడికి సంబంధించి కూడా వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మానవతారాయ్. నమస్తే. నమస్తే. ఇప్పుడు నిన్న మనం చూసామండి, తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ సంబంధించి ఆయన ఆఫీస్ పైన దాడి చేయడాన్ని, మనం ఒక నాయకుడి మీద అలానే ఒక జర్నలిస్ట్ మీద చేసిన దాడిని మనం ఏ విధంగా చూడాలి? ఇది ఎటువంటి సాంప్రదాయానికి దారితీస్తుంది అంటారు? ఇది మంచి సాంప్రదాయం కాదండి. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి జరగకూడదు. ఇప్పుడు జరగకూడదు, ఎప్పుడు జరగకూడదు, భవిష్యత్తులో కూడా జరగకూడదు. నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి కవిత గారు సహనం కోల్పోతున్నారు. కవిత గారి మాటలు చూస్తే ఒకనొక సభలో ఏదో సభలో నేను మంచిదాన్ని కాదు రౌడీని అన్నదా. అంటే తన రౌడీజం ద్వారా రాజ్యాధికారం రావాలనుకోవడం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. అంటే బెదిరించి మనుషుల్ని కొట్టి రక్తపాతం సృష్టించి అధికారంలోకి ఎవ్వడు కూడా ఎప్పటికి కూడా రాలేడు, గుర్తుపెట్టుకో. కవిత గారు కూడా ఇది గుణపాఠం చెప్తాను. అయితే నిన్న అసలు మల్లన్న గారు ఒకవేళ అన్నారనుకో మిమ్మల్ని, నిజం మల్లన్న గారు కంచం పొత్తు మంచం పొత్తు అన్న మాటలు సరే, ఒక మహిళ కాబట్టి సరే వాళ్ళ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ దెబ్బతింటే ఏం చేయాలా? ఆ విధంగా ఆమె మనోభావాలు దెబ్బతింటే మల్లన్న గారు మీద కఠినమైన కేసులు నమోదయ్యి మీరు పోయి ఫిర్యాదు చేస్తే నన్ను ఇట్లా మా నాయకురాలను ఈ విధంగా అన్నాడు అని చెప్పి వాళ్ళు ఒక ధర్నాను ఒక నిరసన తెలపవచ్చు. ఒక యూట్యూబ్ దగ్గర వాళ్ళ ఛానల్ దగ్గర పోయి నిరసన క్షమాపణ చెప్పాలని బయట ఫ్లకార్డులు పట్టుకుంటే ఒక అర్థం ఉండేది, పర్థం ఉండేది. ఏందండి మనుషుల జాగృతి అంటే ఏంది? అసలు మీరు ఎవరిని జాగృతం చేస్తున్నారు? మీరు జాగృతి రౌడీల జాగృతి మనుషుల లేదంటే కార్యకర్తల రౌడీల? అరే వీధి గుండాలు కూడా అట్లా చేయరండి, అంత అమానుషంగా ప్రవర్తించరు. కార్యాలయంలోకి వెళ్లి అద్దాలు బగలగొట్టి, అంటే ఒక మల్లన్న ఒక ఎమ్మెల్సీ, ఒక బాధ్యతాయుతమైనటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ, అతన్ని ఏదైనా ఉంటే క్షమాపణ చెప్పాలని నిరసన ధర్నాలు చేయాలా? ప్రజాస్వామ్యంలో పోలీసులు వస్తారు, అదుపులో తీసుకుంటారు. అంతేగాని మీరు ఊహాత్మకంగా మల్లన్నని ఆడ దాడి చేసి కొట్టాలనే ఉద్దేశంతో పోయారు. ఆ దాడులు అంతమంది దాడులు కొట్టమేగా చంపడం కూడా జరిగేది, ఏదైనా జరగవచ్చు. కాబట్టి నిజంగా కవిత గారు నిన్న మల్లన్న గారి విషయంలో వ్యవహరించడం చేసినటువంటిది తప్పు. వాళ్ళ కార్యకర్తలను ఉసుగొల్పి ఆ విధంగా చేయించడం తప్పు. ఒకవేళ చేస్తే కార్యకర్తల మందలించాలా? ఆమె తెలియకుండా చేశారంటే లేదు, తెలిసే చేశారు, వారే ప్రేరేపించారు దాడికి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఖండించారు. అదేవిధంగా మల్లన్న గారు ఇప్పుడు రాజకీయ నాయకుడు, ఒక యూట్యూబర్ గా కాదు, ఏది పడితే అది మాట్లాడగా బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్నారు, చట్టసభల్లో వచ్చారు. మీరు కూడా ఎవరి పట్ల ఎట్లా మాట్లాడుతున్నారు? ఒక పద్ధతిగా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి. కొన్ని మీరు మాట్లాడే మాటలు కొంతమందికి నొచ్చుకుంటున్నాయి. ఎవరి మీరు చేసుకోండి, చెప్పండి. మంచి చేస్తే మంచి చెప్పండి, చెడు చేస్తే చెడు చెప్పండి. జర్నలిజంలో ఉన్నదే కదా, రూపాయి నాణానికి బొమ్మ బొరుసు లాంటి నిజమైన జర్నలిజం. అంటే మంచి చెప్తారు ప్రభుత్వం చేసేది, లేకుంటే ప్రజలకు పడే కష్టాలు, ప్రభుత్వం ద్వారా జరిగే తప్పుల్ని కూడా చెప్పాలి. అదే నిజమైన జర్నలిజం, లేకుంటే సైకోయిజం అయింది. కాబట్టి మీరు ఆ మాట మాట్లాడటం కూడా దానికి క్షమాపణ. సరే, ఆ మాటకి మీరు వ్యాఖ్యలు నొచ్చుకున్నందుకు నేను ఒక సోదరి, మా సోదరి, మా తోబుట్టు, మా ఆడబిడ్డ అని ఒక క్షమాపణ చెప్పినా పోయేది. అసలు నిజానికి ఇప్పుడు మీరు కూడా తెలంగాణ సంబంధించిన కొద్ది మీకు పట్టు కూడా ఉండి ఉండదు. కంచం పొత్తు మంచం పొత్తు అనేది వ్యవహారిక వాస్తవం. మన ఖమ్మం జిల్లాలో కూడా అంటే వ్యవహారికంగా ఊళ్ళో మాట్లాడుకుంటాం. కంచం పొత్తు అంటే తింటాం, మంచం అంటే అది వేరే మన లైంగిక పరమైనటువంటి అంశాల కింద కూడా వస్తాయి. 100% వస్తాయి. ఇప్పుడు మంచం పొత్తు అంటే వాళ్ళలో వాళ్ళ పిల్లల్ని మనం చేసుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం అనే అంశాలు కూడా వస్తాయి. కాబట్టి ఒక లేడీ స్త్రీ దగ్గర ఈ మాట మాట్లాడేసరికి వారు కూడా కొంచెం కోపం వచ్చినట్టుంది, నొచ్చుకున్నట్టున్నారు. ఇది జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా, మాటల యుద్ధం చేయండి. మాటలతో ఒకళ్ళొకళ్ళు మాటల కత్తులతో కొట్టుకోండి, కానీ నేరుగా పోయి కత్తులతో పొడుచుకోకండి, నిజమైన ఆయుధాలతో పొడుచుకోకండి. ఇది మంచిది కాదు, ఇది మన తెలంగాణ సంస్కృతి కాదు అని నేను హెచ్చరిస్తాను. అయినా కానీ కవిత గారు కూడా ఏదో విధ్వంసం సృష్టించి రాజ్యాధికారం రావాలని అంటే మహారాష్ట్రలో నవనిర్మాణ లాగా బీహార్ సంస్కృతిని దయచేసి ఇక్కడికి తీసుకురాకండి. మీ మూలాలు బీహార్ లో ఉండొచ్చు, కానీ తెలంగాణ సంస్కృతి ఎప్పుడు కూడా పోరాటం. నైజాములను ఎదిరించారు, ఆ తర్వాత సీమాంధ్ర పాలకుల పైన మాకు అధికారం కావాలి, మా పాలన మాకు కావాలి. రక్తపాతం లేకుండా కొట్లాడి, గుర్తుపెట్టుకోండి. రక్తపాతం లేకుండా కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత మీరు అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, మీ రాజకీయ పబ్బం గడుపుకునేలాగా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రజలు గమనిస్తున్నారు.
తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఎవరు పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు, అన్నదమ్ములు లెక్క విడిపోయినాం. అక్కడ సీమాంధ్ర బిడ్డ పరిపాలిస్తాడు, ఇక్కడ తెలంగాణ బిడ్డ పరిపాలిస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీన్ని మీరు ఓడిపోయిన తర్వాత అంటే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళది ఎట్లుంటది అంటే వ్యవహారం, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అంటే వీళ్ళు ఎన్నికల్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రాంతంలో స్థిరపడ్డ ఆంధ్ర వాళ్ళు, అంటే అసలు ఆంధ్ర వాళ్ళు కాదు తెలంగాణ బిడ్డలే అండి. ఇలా కోట శ్రీనివాసరావు ఎక్కడ ఆయన పుట్టింది, విజయవాడ దగ్గర ఆడో బుట్టి కంకిపాడులో బుట్టి ఎక్కడ చనిపోయిండు ఆయన, హైదరాబాద్ లో చనిపోయిండు. అడిగి పోయిండా ఆయన, భౌతికంగా ఆయన కూడా అక్కడ తీసుకుపోలేదండి, ఇక్కడ మహాప్రస్థానంలోనే ఆయన అంత్యక్రియలు జరిగింది. అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి ఎదిగి ఈ నెలలో చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ నెలకు పోట్లు అంటే ఇదే మా నేల అని చెప్తున్నారు వాళ్ళు, మాది వదిలిపెట్టేసినాం ఇదే మా నేల అని చెప్తున్నప్పుడు వాళ్ళని ఆంధ్రోళ్ళు అని చెప్పి వాళ్ళని విమర్శించడం, వాళ్ళని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకు సబబు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లు కావాలి అంటే వాళ్ళ ఓట్ల కోసం GHMC ఎన్నికలు మీరు ఏం మాట్లాడారు? ఆంధ్రోళ్ళ పంటలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో బీగుతాను. ఇప్పుడు ఏమంటున్నావు, మహాన్యూస్ మీద దాడి చేశారు. నేను దుర్మార్గం అండి, ఇంకెంత రావు బండరాళ్ళు పెట్టుకొని దాడి చేస్తారండి. పోయి ధర్నా చేయి, మహాన్యూస్ కార్యాలయం ముందు నాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని మా నాయకుడిని కించపరిచారు, క్షమాపణ చెప్తారా లేదా అని చెప్పి ధర్నా చేస్తే ఒక అర్థం ఉండలేదు. కంప్లైంట్ ఫిర్యాదులు చేస్తే అది ఒక ప్రజాస్వామ్యం అంటారు. కాబట్టి ఈ విధంగా దాళ్లకు పాల్పడితే మీది రాజకీయ పార్టీ ఎట్లయితే అసలు? అది రాజకీయ పార్టీ కాదు, రౌడీ ముఠాలు అంటారు. అటు రౌడీ ముఠాలు చేసే పని అది, రాజకీయ పార్టీలు చేసే పని కాదు అది. కాబట్టి రౌడీలు లేరు తెలంగాణలో, పోరాట యోధులే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. తుపాకుల్ని ఇవాళ ఎదిరించి నైజాం సర్కార్ని గద్దెదించినాం, పంపించినాం. అట్లాంటి పోరాటాలే ఉంటాయి తప్ప ఇలా రౌతులు పట్టుకొని రాళ్లు పట్టుకొని దాళ్లు చేసే సంస్కృతి తెలంగాణ సంస్కృతి కాదు. మీరు నేర్చుకోవాలి. దయచేసి తీన్మార్ మల్లన్న గారి పైన ఆ విధంగా దాడి చేశారు, ఈ దాడిని ఎవ్వరు కూడా క్షమించట్లేదు. కాబట్టి ఇట్లాంటివి మానుకొని నిజంగా ప్రజలకు సేవ చేయండి, అప్పుడు ప్రజలు మీ గురించి ఆలోచిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. అయితే మాధవరావు గారు, ఇప్పుడు నిన్న దాడి జరిగిన తర్వాత ఒక యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న చెప్పారు, వచ్చిన వాళ్ళు నయీం మనుషులు మేము, నయీం దగ్గర పనిచేసాం మేము అని చెప్పేసి బెదిరించారు అని చెప్పేసి అన్నారు. నిజానికి అటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? నయీం ఎక్కడుండండి, ఎప్పుడో పోయిండు. నయీం పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయల అమ్ముకునే బాపతులు ఎవరు లేరు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుంది. కాకపోతే మల్లన్న గారు ఏంటంటే ఈ కేసులో ఇంకా బలంగా ఉండటం కోసం నయీం పేరును వాడుకున్నట్టు కనపడుతుంది. అంతే తప్ప కేసు గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, జనం కూడా ఆలోచన చేయాలని చెప్పి వారు మాట్లాడినట్టుంది. కాబట్టి ఇట్లాంటి నేను అదే అంటున్నా, బాధ్యతాయుతమైన పదవిలో ఏం జరిగిందో అది చెప్పాలి. ఇప్పుడు మీపై దాడిని ఎవరు మెచ్చుకోవట్లేదు, మేమందరం కూడా ఖండిస్తున్నాం. కానీ లేని ఉన్నవి 10 పెట్టి కలిపి చెప్పొద్దు అంటున్నా. దయచేసి కలిపి చెప్పకండి మల్లన్న గారు. మీరు ఎదగండి, మీరు నాయకుడు కండి, మీరు కొట్లాడండి, బీసీల గురించి తప్పు లేదు, ఇది ప్రజాస్వామ్యం. నిజంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కఠినంగా వ్యవహరించినట్లయితే ఈ దేశంలో వేరే పార్టీలు పుట్టేవే కాదు. ప్రజాస్వామ్యంగా ఉదారవాదంగా రాజ్యాంగబద్ధంగా పాలించబట్టే ఇన్ని బీజేపీ అధికారంలోకి వచ్చింది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఇలా బీఆర్ఎస్ వచ్చింది, పక్క రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎదగండి, అంతేగాని ఎదిగేటప్పుడు అనవసరమైన అబద్ధాలతో ఎదగాలనుకోకండి. తర్వాత ఒక రోజు మీ అమ్మటే పడతాయి. కాబట్టి అనవసరమైనవి సెలవులు పలవలు చేసి లేనివి కల్పించి చెప్పకండి. అభూత కల్పనలు మాత్రం దయచేసి చేయకండి. కవిత గారు విషయంలో తెలంగాణ సమాజం మొత్తం కూడా దాడి చేయడం తప్పే అని అంటున్నాను. అదేవిధంగా ఒక మహిళ పట్ల కూడా ఇట్లాంటి సామెతలు ఉపయోగించవద్దు. సామెతలు ఉన్నాయి, నేను నాకు మస్తు తెలుసు సామెతలు, కానీ ఎక్కడ వాడాలో ఎవరికి వాడాలో వాళ్ళకే ఉపయోగించాలి. ఇంకోటి మాధవరావు గారు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఇప్పుడు బీసీలకు సంబంధించి ఒక పార్టీ పెట్టబోతున్నారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% బీసీకి రిజర్వేషన్ ఇచ్చింది. సో ఈ క్రమంలో మీకు ప్రధాన ప్రత్యర్థి బీసీ పరంగా తీన్మార్ మల్లన్నని భావించవచ్చా? మీ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా గెలిచి మీకు వ్యతిరేకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఉంది, దీన్ని మీరు మీ పార్టీ ఎలా చూస్తుంది? అసలు అట్లాంటి మేము పట్టించుకోమండి. కేఏ పాల్ పార్టీ పెట్టిండు, కవిత పెట్టబోతుంది, మల్లన్న కూడా పెడతాడు, ఏమైతుందండి? అసలు బీసీ నినాదాన్ని భుజానికి ఎత్తుకొని బీసీలకు కులగణన చేస్తామని చెప్పి రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పంపించి ఇంత చేసిన తర్వాత వీళ్ళ పాత్ర ఏందంటున్నా. అసలు మల్లన్న ఏమన్నా ఆర్ కృష్ణయ్య గారి లాగా పుట్టుకతో బీసీ వాదే కాదు. 4-5 పార్టీలు మారొచ్చిన తర్వాత ఇవాళ బీసీ వాదాన్ని ఆయన రాజకీయ అవసరాల కోసం గుర్తుపెట్టుకోండి, ఆయన రాజకీయంగా ఎదగటం కోసం బీసీ వాదాన్ని పెట్టుకుంటాడు. అది దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎవరైతే అసలు ఎటువంటి అంటే మనసులో కుళ్ళు లేకుండా నిజంగా బీసీల పట్ల తపస్సు చేస్తూ బీసీల కోసమే జీవిస్తూ బీసీల కోసమే తన జీవితాంతం నిజం తొలినాళ్ళ నుంచి కొట్లాడితే నిజంగా నమ్మేవాళ్ళే.
ఇది నడమంత్రపు సిరి. తన కోసం, ఇది ఆయన కోసం మాట్లాడుతాడు, బీసీల కోసం కాదు. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలి, బీసీల పేరు చెప్పి ఈయన ఏదో ఎమ్మెల్సీ అయినా ఇంకోటి కావాలని ఆలోచిస్తాడు. దీనివల్ల ఎట్లాంటి వాళ్ళు విజయం సాధించలేరండి. ఇప్పుడు కాంశీరాం కొట్లాడిండంటే సైకిల్ మీద తిరిగి ఆ రాజ్యాధికారం తీసుకొచ్చిండు ఆయన. ఆర్ కృష్ణయ్య గారు ఒక ఋషి లాంటి వ్యక్తి ఆయన. పాపం బీసీ, అసలు బీసీ నాకు తెలిసి నేను ఆర్ కృష్ణయ్యే. మా ఎస్సీ వర్గీకరణ అంటే మందకృష్ణ మాదిగా. కాబట్టి ఇట్లా ఈ విధంగా కొన్ని గుర్తింపులు ఉన్నాయి. మల్లన్నకు ఆ గుర్తింపు లేదు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీలకు రాజ్యాధికారం కావాలి. మా చిన్నప్పుడు మేము యూనివర్సిటీకి వచ్చినప్పుడే పాపం ఆయన పోస్టర్లు వేసేది, ప్రధానమంత్రులు కలిసేది, వింత పత్రాలు ఇచ్చేది. సరే ఆయన పార్టీలు మారొచ్చు కానీ బీసీ వాదానికి కట్టుబడి. కానీ మరి నీకు ఆ పేరు లేదు కదా. ఇప్పుడు జనాలు నడమంత్రంగా వచ్చి నువ్వు నాయకుడు కావటం కోసం నేను బీసీల పక్షాన మాట్లాడతా అంటే అది నిస్వార్థంగా ఉంటేనే రాజకీయాల్లో బీసీలు కానీ గుర్తిస్తారు. స్వార్థపూరితంగా నీ కోసం, నీ ఎదుగుదల కోసం బీసీ వాదాన్ని వాడుకుంటే ఎవరు కూడా గుర్తించలే. అయినా మా పార్టీలో బీసీ అధ్యక్షుడు ఉండండి మహేష్ కుమార్ గౌడ్. మా పార్టీలో సామాజిక న్యాయం ఉంది. కాబట్టి సామాజిక న్యాయం పుష్కలంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్న బీజేపీ కూడా ఈటెల రాజేంద్ర గారికి అధ్యక్ష పదవి ఇస్తారు ఊరించారు. ఇవ్వకుండా చెప్పి జాతీయ అధ్యక్షుడు బ్రాహ్మణుడే, ఇక్కడ అధ్యక్షుడు అగ్రవర్ణమే. ఇంకా ఎట్లా ఇంకా ఆ పార్టీల వైపు చూస్తాడా చెప్పండి. కాబట్టి బీసీలకు చేయబోతున్నాం. త్వరలోనే అన్ని ఫలాలు బీసీలకు దక్కాల్సిన ఫలాలు అందబోతున్నాయి. ఈ ఫలాలు అందుకునే క్రమంలో బీసీలు ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోరండి. మళ్ళీ వాళ్ళ ఈ టీవీలకి, ఆయన యూట్యూబ్లకే పరిమితం అయింది తప్ప ఎంత ఓట్లలో అది కాంగ్రెస్ పార్టీ లేకపోతే మళ్ళీ ఎవరండి. మొన్న మేమందరం లేకపోతే మల్లన్న అసలు గెలిచేవాడే కాదు. అది వాపు, ఆయన వాపు. ఇట్లనే అనుకుంటారు, వాపు చూసుకొని బలుపు అనుకుంటాడు. ఈ బలుపు కాదది వాపు అని గుర్తుంచుకోండి మల్లన్న గారు. మీరు ఎమ్మెల్సీ అయ్యారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. కాంగ్రెస్ పార్టీ లేని మీరు లేరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకోటి కవిత అటాక్ కాకుండా అంత ముందు కూడా నేను మా నాన్నలాగా సాఫ్ట్ కాదు, నేను చాలా ర్యాష్ ఉంటాను అని చెప్పేసి మాట్లాడటం, దానికి తగ్గట్టుగా ఇప్పుడు అటాకులు చేయడం, దానిలో పాల్పడుతున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ సహనాన్ని కోల్పోయారు. వాడు సహనం కోల్పోయి ఏం చేస్తారంటే బీభత్సం, భయానక వాతావరణం సృష్టించి ప్రజల్ని బెదిరించి వాళ్ళ రాజ్యాధికారం మళ్ళీ కోల్పోయిన అధికారాన్ని తిరిగి స్వాధీనపరచుకోవాలనుకుంటున్నారు. ఈ పప్పులు ఉడకో ఇక్కడ తెలంగాణ. ఇది మీరు 10 ఏళ్లు రకరకాల మభ్యపెట్టి ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు ఒప్పుకోలేదు, మిమ్మల్ని పక్కకు పంపించారు. రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి మాషామాషి వ్యక్తి కాదు. కేసీఆర్ ని తొక్కి ఆ ముఖ్యమంత్రి కుర్చీలోంచి ఆయన బయటికి తన్ని ఆ సీట్ లో కూర్చున్నాడు. ఇక ఆ సీటు 10 ఏళ్ల వరకు ఆయన వదిలిపెట్టాడు. ప్రజలు కూడా వదిలిపెట్టరు ఆయన. ఎందుకంటే ఇలా ఎన్ని పథకాలంటే సన్న బియ్యం, ఇలా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో వాళ్ళు ఏ బియ్యం తింటున్నారు, శ్రీమంతులు ఏ బియ్యం తింటున్నారు, పేదవాళ్ళు సామాన్యులు ఏ బియ్యం తింటున్నారు. ఇలా 95 లక్షల మంది రేషన్ కార్డు దారులకు 3,25,00,000 మంది కంటే 80% పైసలకు జనాభాకు మేము సన్న బియ్యం తినిపిస్తాను. ఆ కృతజ్ఞత ప్రజల్లోకి ఉండదా చెప్పండి. ఇక వీళ్ళ ముఖాలు ఎవరు చూస్తారు చెప్పండి. కాబట్టి ప్రజలకు మేలు చేయండి. ఇవాళ మేము ఎంతమందికి సహాయం చేస్తానో ప్రజలకు తెలుసు. మీరు ఇల్లు కట్టకపోతే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోతే, ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షల ఇల్లు ఈ ఏడాది, 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కడతాం. వాళ్ళందరి ఆశలు మాకుంటాయి. ఇక రుణమాఫీ ఏంది, రైతు భరోసా ఏంది, తర్వాత సమీకృత గిరిజన గురుకులాలు ఏంది, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక సమయం ఉందంటే నేను చెప్తా, 50 లక్షలు ఉచిత కరెంటు, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, వాళ్ళ 50 లక్షల మంది ఆస్తులు ఉన్నాయి. 190 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ 6,000 కోట్లు ఆదా చేసుకున్నారు. ప్రభుత్వం చెల్లించింది ఆర్టీసీకి. 45 లక్షల మందికి సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. కాబట్టి 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. వాళ్ళ ఆస్తులు ఉంటాయి. ఆరోగ్యశ్రీ నడుస్తుంది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, బోనస్ 500 రూపాయలు. దాదాపు ఇవాళ సన్న బియ్యానికి ఏడాదికి 5.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు 1150 కోట్లు భారం పడుతుంది ప్రభుత్వం పైన. దేశంలో ఎక్కడా లేదు సన్న బియ్యం పథకం, మేము అమలు చేస్తున్నాం. రైతు భరోసా ఎంతమందికి ఇచ్చినాం? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో. దాదాపు 1,49,00,000 ఎకరాల్లో వాళ్ళకి 9,000 కోట్లు 9 రోజుల్లో వేసినాం. మొత్తం గతంలో 12,500 కోట్లు, ఈ మొత్తం కలిపితే మొత్తం 25,000 కోట్ల వరకు రైతుల ఖాతాలో వేసినాం. ఉచిత విద్యుత్ ఎవరిదండి ఆలోచన? ఈ దేశంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు. తొలి సంతకం పెట్టండి ఆయన ఆ రోజు. అప్పుడు నవ్వారు అందరూ, బట్టలు ఆరేసుకోవచ్చు కరెంటు తీగల మీద. అంటే మేము నిరూపించిన రైతన్నలు కూడా ఇట్లా కూడా సేవ చేయొచ్చు, వ్యవసాయాన్ని పెంచవచ్చు అని చూపించినాం. ఈ విధంగా 17,000 కోట్లు అన్నదాతలకు ఉచిత విద్యుత్ రూపంలో ఇస్తున్నాం. అదేవిధంగా 29,000 కోట్ల పైచలకు ధాన్యాన్ని కొనుగోలు చేసినాం మేము. తర్వాత పంట నష్టానికి ఎంత దాదాపు 40 లక్షల మంది రైతులు, ఎంతో మంది సుమారు ఇంచుమించుగా అటు ఇటు
200 ఎకరం ప్రకృతి వైపరీత్యాల మూలంగా వరదలు వచ్చి పంట కొట్టకపోతే వాళ్ళకి ఎకరానికి 10,000 చొప్పున 260 కోట్లు సాయం చేసినాం. ఎవరైనా చేశారా గతంలో? కాబట్టి చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. దాన్ని సపరేట్ డిబేట్ పెట్టుకోవాలి. నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ వల్ల కానీ నోటిఫికేషన్లు వాళ్ళే ఇచ్చారు. కానీ నోటిఫికేషన్లు ఇవ్వడం మగతనం కాదు. నోటిఫికేషన్లు ఇవ్వాలి, న్యాయపరమైన చిక్కులు చూసుకోవాలి, పరీక్షలు పెట్టాలి, లీకులు లేకుండా పారదర్శకంగా పరీక్షలు పెట్టాలి, నిరుద్యోగుల చేతుల్లో నియామక పత్రాలు పెట్టాలి. వాళ్ళు చేయలేని పని మేము చేసిన రేవంత్ రెడ్డి గారు. అందుకే మగాడుగా నిరూపించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ వల్ల కాలేదు. ఇలా మళ్ళీ 22,533 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే మీరు ధరణిని బంగాళాఖాతంలో తొక్కేస్తారు బాగుంది, కానీ భూభారతి అంత యాక్టివ్ గా పనిచేయట్లేదని ఎక్కువ మంది రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. భూభారతికి మొత్తం కలిపి దాదాపు 10,000 గ్రామ పంచాయతీలో మన గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటే 8.5 లక్షల దరఖాస్తులు వచ్చింది. ఇంకా 3.5 లక్షల వరకు పరిష్కారం అయింది. ఇంకా తేలాల్సింది ఎందుకంటే దానికి సిబ్బంది కొరత ఉన్నది. భూభారతి అది ఇంకా వేగవంతంగా పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే గతంలో విఆర్ఏ వ్యవస్థను వాళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పి విఆర్ఓలను విఆర్ఏ వ్యవస్థను మొత్తం వేరే వేరే డిపార్ట్మెంట్లు పంపించారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనికి అవగాహన, రెవెన్యూ మీద, గ్రామాల మీద పట్టున్నటువంటి సిబ్బంది కావాలి. కాబట్టి వాళ్ళని ఆ సర్వీస్ లో ఉన్న వాళ్ళని జీవో నెంబర్ 121 తీసి వాళ్ళ కన్వర్షన్ చేసి సర్వీస్ లో వాళ్ళు రమ్మంటే పరీక్ష పెడితే మొన్న ఒక 3,500 మంది వచ్చారు. ఒక 10,550 మంది కావాల్సి వస్తే 3,500 మంది అయ్యారు. మళ్ళీ పరీక్ష పెడుతున్నాం. ఆగస్టు మొదటి వారం లోపు వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఎంతమంది వస్తారో చూసి శిక్షణ ఇచ్చేసి వాళ్ళని మా ఉద్యోగాల్లో తీసుకుని భూభారతిని వేగవంతంగా సమస్యల పరిష్కారం కృషి చేస్తాం. మిగిలిన ఉద్యోగాలు ఉంటే ఒకవేళ రాకపోతే మిగిలిన ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేస్తాం. కాబట్టి తొందర ఏం లేదు. ఆ యొక్క మన దొరల పోర్టల్, ధరణి పోర్టల్, ఆ దాంట్లో జరిగిన లోపాలని గుర్తించడం, ఇప్పటికీ కొద్దిగా సిబ్బంది లేకపోవటం వల్ల ఇబ్బంది ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రజలారా కొంచెం సంయమనం పాటించండి. త్వరలోనే ఈ సిబ్బంది నియామకమైన తర్వాత వాళ్ళ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత భూభారతి కూడా మీ సమస్యల పరిష్కారం చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ఇది అండి ఏదైతే మానవతారాయ్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే తీర్మానం వల్ల మీద దాడి అయితేనండి, అలానే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు సంబంధించి మనతో ముచ్చరించారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.